హలో నమస్తే. ఫస్ట్ ప్రవీణ్ కేసుకి సంబంధించి గతంలో అది యాక్సిడెంట్ మర్డర్ అనే చాలామందికి అనుమానాలు, చాలామంది ఇది యాక్సిడెంట్ పోలీసులతో సహా గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సహా ఇన్వెస్టిగేటింగ్ టీంతో సహా ఇది యాక్సిడెంట్గా వాళ్ళు డిక్లేర్ చేశారు. యాక్సిడెంట్ అని కేసు కూడా క్లోజ్ చేశారు. బట్ అనుమానం ఉన్న వాళ్ళు చాలామంది ఇది మర్డర్ అయ్యి యాక్సిడెంట్ కాదు, మర్డర్ అయి ఉండొచ్చు అనే అనుమానం ఉన్న వాళ్ళు రకరకాల మార్గాలలో వాళ్ళ యొక్క ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళలో చాలామంది కోర్టులకు వెళ్ళారు. ఆ విషయం మనకు తెలుసు. ఓకే, ఇప్పటికి 5 పిటిషన్లు ఫైల్ అయినాయి కోర్టులో. వీళ్ళలో జీవి హర్ష కుమార్ గారు కూడా ఒక పిల్లు ఫైల్ చేశారు. మే 5వ తారీఖున జీవి హర్ష కుమార్ వేసినటువంటి పిల్లు దేనికి సంబంధించి అంటే ఆయన రీపోస్ట్ మార్టం అడుగుతూ పిల్లు వేశారు. ఇప్పుడు అది 5వ తారీఖు ఆయన ఫైల్ చేసింది. నిన్న కోర్టు దాన్ని అడ్మిట్ చేసుకొని దానికి పిల్ నెంబర్ కూడా ఇచ్చారు. దట్ పిల్ నెంబర్ ఇస్ 98/2025. నాకు పెట్టిన మెయిల్ ప్రకారం వాళ్ళు మెయిల్ పెట్టారు. సో ఆ మెయిల్ ప్రకారం ఏంటంటే 98/2025 పిల్ నెంబరు జీవి హర్ష కుమార్ గారి తరపున డాక్టర్ బాలా అనేటువంటి ఒక అడ్వకేట్ న్యాయవాదిగా ఈ పిల్లుని వేయటం జరిగింది. అయితే ఈ పిల్లు ప్రకారం ఏంటి అని అంటే మెడికల్ ఏజెన్సీ తోటి మీరు పోస్ట్ మార్టం జరపండి అనేది వాళ్ళు అడిగినటువంటి మేజర్ కేస్. కేంద్ర మెడికల్ ఏజెన్సీ, సెంట్రల్ మెడికల్ ఏజెన్సీని పెట్టి మీరు రీపోస్ట్ మార్టం జరపండి అనేది వాళ్ళు వేసినటువంటి పిల్లు. అయితే దాంతోపాటు నాకు ఒక ఫైల్ కూడా వచ్చింది. అంటే నాకు నేను యాక్చువల్గా ఫోన్ వాడటలేదు, మెయిల్ వాడుతున్నాను. కాబట్టి వచ్చిన మెయిల్ ప్రకారం దీనికి ఒక ఫైల్, ఒక నోట్ కూడా అటాచ్ చేశారు. బట్ ఈ పాయింట్స్ మీద, ఈ డాక్టర్ రైజ్ చేసిన ప్రశ్నల మీద వాళ్ళు పిల్లేసారని అర్థమని నాకైతే తెలియదు. రెండు కలిపి వచ్చినాయి కాబట్టి నేను మీకు అది చెబుతున్నా. ఒక డాక్టర్ రాసినటువంటి నోట్ ఇక్కడ అటాచ్ చేశారు. ఆ నోట్ ఏంటంటే ఇది అసాల్ట్ అయ్యి ఉండవచ్చు, అంటే దాడి జరిగి ఉండవచ్చు అతని మీద, యాక్సిడెంట్ కాదు దాడి జరిగి ఉండొచ్చు, దానికి నాకు వచ్చిన అనుమానాలు ఇవి అని ఒక డాక్టర్ రాసిన నోట్ ఇది. ఈ నోట్లో నేను అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంగ్లీష్లో ఉంది, మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇది కనుక రోడ్ యాక్సిడెంట్ అయితే ఇఫ్ ద కట్ ఇంజురీ ఈస్ బికాస్ ఆఫ్ ది స్టోన్, సమ్ బ్లంట్ ఆబ్జెక్ట్, there would be small pieces of the stone or sand or plant pieces in the wound, but nothing of that sort found in the cut injury. It was a clean cut with profuse bleed. ఒకవేళ రోడ్ యాక్సిడెంట్ అయితే ఎక్కడెక్కడైతే కట్ అయిందో, కట్ ఇంజురీస్ ఉన్నాయో దాంట్లో చిన్న చిన్న రాళ్ళు కానీ, ఇసుక కానీ, మట్టి కానీ, ఒక చిన్న ఆబ్జెక్ట్స్ అయినా పోతాయి లోపలికి. ఫాస్ట్గా వెళ్ళి గుద్దుకున్నప్పుడు, స్లైడ్ అయినప్పుడు, ఆ గ్రౌండే స్ట్రాంగ్ ఆబ్జెక్ట్ అయినప్పుడు, లేదంటే స్టోన్ స్ట్రాంగ్ ఆబ్జెక్ట్ అయినప్పుడు ఒక చిన్న పీసులైనా లోపల కట్ ఇంజురీలోకి వెళ్తాయి. కానీ ప్రవీణ్ కేసులో అలాంటివి ఏమి లేవు, చాలా క్లీన్ ఇంజురీస్. కాబట్టి ఇది యాక్సిడెంట్ కాకపోవచ్చు అని నా అనుమానం అని ఒక డాక్టర్ చెప్పినట్టుగా ఒక నోట్ వచ్చింది. దీని ప్రకారం వీళ్ళు రీపోస్ట్ మార్టం అడిగి ఉంటారు. ఓకే, రెండోది, ది ఎడ్జెస్ వుడ్ బి రెగ్యులర్ బట్ ది మార్జిన్ ఈస్ రెగ్యులర్. ఇట్ ఈస్ సో క్లీన్ కట్ దట్ ఇట్ వుడ్ బి సాచ్యూర్డ్ విత్ గుడ్ అప్రాక్సిమేషన్. అంటే రోడ్ యాక్సిడెంట్ అయినప్పుడు కానీ, రాతి గుద్దుకున్నప్పుడు కానీ, లేదంటే ఒక పోలు గుద్దుకున్నట్టు కానీ, ఒక హార్డ్ ఆబ్జెక్ట్ గుద్దుకున్నప్పుడు కానీ, యాక్సిడెంట్లు చాలా ఫాస్ట్గా గుద్దుకొని స్లైడ్ అవుతాడు. కాబట్టి ఆ కట్ అనేది మరి బ్లేడ్తో కోసినట్టుగా డీప్ కట్ ఉండదు. ఎడ్జెస్ అనేవి అక్కడక్కడ చిందరబందరగా ఉంటాయి. కానీ ప్రవీణ్ యొక్క కేసులో ఆ ఎడ్జెస్, ఆ కట్ అనేది చాలా క్లీన్ కట్ ఉంది. సో కాబట్టి ఇది యాక్సిడెంట్ కాకపోయి ఉండొచ్చు అనేది అతనికి వచ్చిన అనుమానం. దీన్ని బట్టి వీళ్ళు రీపోస్ట్ మార్టం అడిగి ఉంటారని నా అనుమానం. ఓకే, ఇఫ్ ఇట్ ఈజ్ ఆర్టీఏ అంటే రోడ్ యాక్సిడెంట్ అయితే I would expect a deep abrasion on the nose with possible loss of nasal tissue, but the nose is unaffected. ఈ యాక్సిడెంట్ అయినప్పుడు ఏ వ్యక్తి అయినా ముందు ఇది ముఖంలో కొద్దిగా పైకి వచ్చేది ముక్కే కదా, గుద్దుకుంటే ఫస్ట్ ముక్కే గుద్దుకోవాలి. ఫండమెంటల్ డాక్టర్కి వచ్చిన అనుమానం కరెక్టే కదా.
ముఖం మీద యాక్సిడెంట్ డైరెక్ట్గా వెళ్ళి ముఖం గుద్దుకుంటే ఫస్ట్ ముక్కే గుద్దుకోవాలి, ఎందుకంటే ముందుకుంది కాబట్టి. సో ఎనీ యాక్సిడెంట్లో కూడా ఫస్ట్ ఎఫెక్టెడ్ ది నోస్ అట. కానీ ప్రవీణ్ కేసులో నోస్ అనేది ఎఫెక్ట్ అవ్వలేదు, చిన్న బ్లీడింగ్ అయితే తప్ప నోస్కి డ్యామేజ్ కాలేదు. ఏది ఎక్స్టర్నల్గా నోస్కి డ్యామేజ్ కాలేదు అనేది అతనికి వచ్చిన అనుమానం. ఇది రోడ్ యాక్సిడెంట్ అయితే స్కిన్, సాఫ్ట్ టిష్యూ అబౌవ్ ద చిన్, ఇప్పుడు ఇదంతా కూడా రైట్ విల్ బి క్రష్డ్. ఇదంతా క్రష్ అయింది రోడ్ యాక్సిడెంట్ అయితే, ఇదంతా క్రష్ అయింది. కానీ ఇదంతా క్రష్ అవ్వాల, శరీరం కానీ స్కిన్ కానీ ఏం క్రష్ అవ్వాల, కానీ బోన్ ఇరిగిపోయింది, 2 ముక్కలుగా కట్ అయిపోయింది, 2 ముక్కలుగా. అందుకని డాక్టర్ అంటాడు ఇది యాక్సిడెంట్ అయితే ఇదంతా అవ్వాలి కదా, ఎందుకు ఓన్లీ బోన్ ఇరిగిపోయింది అని. దీని ప్రకారం రీపోస్ట్ మార్టం అడిగి ఉంటారు జీవి హర్ష కుమార్ గారు అని. వచ్చిన డాక్యుమెంట్స్ని బట్టి నాకు అర్థమవుతుంది. వాళ్ళు మెయిల్ పంపించారు, నాకు ఫోన్ లేదు, వాళ్ళ ఫోన్ నెంబర్ ఇవ్వలేదు కాబట్టి నేను అనేబుల్ టు టేక్ క్లారిఫికేషన్. ఓకే, ది ఫ్రాక్చర్ ఆఫ్ ది చిన్ బోన్ ఈజ్ ఓన్లీ ఇంటూ 2 pieces దట్ ఏ క్లీన్ కట్ ఇంటూ 2 hours. అంటే ఈ చిన్ బోన్ అనేది ఒకవేళ యాక్సిడెంట్ అయితే చాలా మల్టిపుల్ ఫ్రాక్చర్స్ జరగాలి కదా, కానీ కరెక్ట్గా కట్ చేసినట్టు 2 ముక్కలు అయిందట. ఈ చిన్ బోన్ ఏదైతే ఇది ఇక్కడ ఎక్కడ అయినట్టుంది బోన్, ఓకే కరెక్ట్గా 2 ముక్కలు అయింది. ఫ్రాక్చర్ అనేది ఓన్లీ 2 pieces అయింది. ఐ ఎక్స్పెక్ట్ ఏ డిప్రెస్డ్ ఫ్రాక్చర్ ఆఫ్ కమ్యూనిటెడ్ ఫ్రాక్చర్, అదే మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయి ఉండాలి యాక్సిడెంట్ అయితే, కానీ ఒకే ఒక్క ఫ్రాక్చర్ అయింది, 2 ముక్కలు అయింది అనేది డాక్టర్కి వచ్చిన అనుమానం. సో ది maxillary bone is fractured, but the skin above is the maxilla is only oedematous, no abrasions. maxilla bone అనేది ఇది ఇక ముక్కు దగ్గర ఏదో ఇక్కడ ఏడా ఉంటుందండి maxilla bone. ఓకే నాకు కరెక్ట్గా తెలియదు, ఇది ముక్కుదే అనుకుంటున్నా, ఏదైనా ఫేస్ మీద maxilla bone. ఆ maxilla bone అనేది లోపలగా 2 కట్ అయింది, కానీ బయట స్కిన్ ఇదంతా కూడా నార్మల్గా ఉంది, పైన దెబ్బలు తగిలినట్టు ఏం లేవు, కాబట్టి యాక్సిడెంట్ కాకపోయి ఉండొచ్చు అనేది డాక్టర్కి వచ్చిన అనుమానం. కంట్యూజన్స్ ఆన్ ఇట్స్ బ్యాక్ ఆఫ్ బోత్ షోల్డర్స్. ఈ యొక్క షోల్డర్కి ఫ్రంట్ కాకుండా వెనక పక్క దెబ్బ తగిలినాయి, షోల్డర్స్కి వెనక పక్కన దెబ్బలు తగిలినాయి. యాక్సిడెంట్ అయితే ముందుకు గుద్దుకుంటే ముఖము ఇది ఫ్రంట్లో కదా దెబ్బ తగలదు, వెనక పక్క తగిలింది అనేది తన యొక్క అనుమానం. యాక్సిడెంట్ అయితే బట్టలన్నీ చిందరవందరగా చినిగిపోయి ఉండాలి, బట్ క్లోత్స్ అనేవి చాలా నీట్గా క్లీన్గా ఉన్నాయి కాబట్టి యాక్సిడెంట్ కాకపోయి ఉండొచ్చు అనేది ఆ డాక్టర్ యొక్క అనుమానం. వీటన్నిటిని బట్టి ఆయన రీపోస్ట్ మార్టం అడిగినట్టున్నారు జీవి హర్ష కుమార్ గారు. నాకు వచ్చిన మెయిల్ ప్రకారం ఇన్ ఆర్టీఏ వన్ వుడ్ ఎక్స్పెక్ట్ ఫ్రాక్చర్ ఆఫ్ లాంగ్ బోన్స్. అంటే రోడ్ యాక్సిడెంట్ అయితే లాంగ్ బోన్స్ అనేవి ఫ్రాక్చర్ అవుతాయి. ఆర్మ్ బోన్స్, థైజ్, లెగ్స్ వీటికి సంబంధించినటువంటి ఎముకలు కూడా ఎరగాలి. కానీ ప్రవీణ్ కేసులో అట్లాంటి కాళ్ళు, చేతులు, తొడలకు సంబంధించిన ఎలాంటి బోన్ ఫ్రాక్చర్ అవ్వాల. ఓకే, దెర్ వాజ్ నో సైన్ ఆఫ్ డిఫెన్స్. అంటే ఒకవేళ కొట్టారు అనుకోండి, కొడుతూ ఉన్నప్పుడు డిఫెన్స్ చేసుకోవడానికి చేతులు కాళ్ళు పెట్టినప్పుడు అప్పుడు కూడా చేతులు ఇవన్నీ కూడా ఫ్రాక్చర్స్ అవుతాయి. కానీ చేతులకి ఫ్రాక్చర్ అవ్వాల అంటే చేతులు కట్టేసి ఉండొచ్చు అనేది ఇక్కడ రాశాడు అతను. దెర్ వాజ్ నో సైన్ ఆఫ్ డిఫెన్స్, హ్యాండ్స్ మైట్ హ్యావ్ బీన్ టైడ్ అని అతను అనుమానం చెప్పాడు. ఓకే, సో ఇప్పుడు కేసు క్లోజ్ చేశారు కదా అంటే కేసు క్లోజ్ కాలేదు, ఎందుకంటే కోర్టులో ఆన్ అయ్యింది. ఇప్పుడు 5 పిటిషన్స్ ఫెయిల్ అయినాయి కదా. సో ఇప్పుడు ఇవన్నీ కోర్టులు వీళ్ళు చెప్పుంటారు నాకు తెలిసిన వరకు. నో కోలెస్ ఫ్రాక్చర్ అండ్ ఫ్రాక్చర్ ఆఫ్ రిస్ట్ జాయింట్, ఈ రిస్ట్ కానీ ఇటుకన్నిటి కూడా ఫ్రాక్చర్ కాలే. దెర్ వర్ నో డిఫెన్స్ ఇంజురీస్ ఆఫ్ ఫోర్ ఆర్మ్ మీద నో డిఫెన్స్ ఇంజురీస్. కొడుతున్నప్పుడు చేతులు అడ్డం పెట్టినట్టు ఇంజురీస్ కూడా లేవు, అంటే చేతులు కట్టేసి ఉండొచ్చు అనేది తన అనుమానం. There was no abrasion on the chest, abdomen, on legs and hands, and it would be in the case of RTA. రోడ్ యాక్సిడెంట్ అయితే చెస్ట్, అబ్డామన్, లెగ్స్, హ్యాండ్స్కి సంబంధించినటువంటి దెబ్బలు తగులుతాయి. కానీ ఇక్కడ అతని కేసులో ఏం తగలేదు
అనేది డాక్టర్ గారికి వచ్చిన అనుమానం. దెర్ వర్ నో లాసరేషన్ ఆఫ్ రివర్ ఆర్ రప్చర్ ఆఫ్ ది స్ప్లీన్ ఆర్ perforation rupture in the intestine, or there were no damage to kidney, pancreas or urinary bladder. అది ఈ జనరల్గా ఇంటర్నల్ విసరా అంటారు. ఈ ఇంటర్నల్ విసరా అనేది ఎఫెక్ట్ అవ్వాలి రోడ్ యాక్సిడెంట్స్లో. ఎందుకంటే రోడ్ యాక్సిడెంట్స్ అయినప్పుడు బ్లీడింగ్ జరిగింది, ఇంటర్నల్ బ్లీడింగ్ జరిగినప్పుడు అవి కిడ్నీ, లివర్ ఇవన్నీ కూడా రప్చర్ అవుతాయట యాక్సిడెంట్ కేసులో. సో అలాంటిదేం లేదు. ఓకే, ఒకవేళ లాంగ్ స్టాండింగ్ డ్రంకడ్ అయినా సరే లివర్, కిడ్నీ ఇవన్నీ పోవాలి కదా. సో అవి కూడా అనుమానాలు ఉన్నాయని ఈ డాక్టర్ గారు ఇవన్నిటిని పట్టుకొని వీళ్ళు హర్షకుమార్ గారు రీపోస్ట్ మార్టం అడిగినట్టున్నారు. దెర్ ఆర్ నో ఫ్రాక్చర్ ఇన్ ద రిబ్స్ ఆర్ ఇన్ ద స్పైనల్ కార్డ్. ఆల్కహాల్ స్మెల్ వాజ్ నాట్ ఫెల్ట్ ఇన్ ది కంటెంట్ ఆఫ్ ద స్టమక్ అండ్ ఇన్ ది కట్ పీసెస్ ఆఫ్ లివర్ అండ్ కిడ్నీ. ఓకే, కడుపులో ఎలాంటి వాసన రాలేదు, కంటెంట్ ఆల్కహాల్ వాసన కడుపులో రాలేదు, కట్ పీసెస్ ఆఫ్ లివర్ అండ్ కిడ్నీ అనేది అని ఇవన్నీ కూడా పోస్ట్ మార్టం రిపోర్టులో ఉంది. ఇప్పుడు వీళ్ళు కొత్తగా చెప్పేది పోస్ట్ మార్టం రిపోర్టులు ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ చదివిన తర్వాత ఒక డాక్టర్కి వచ్చిన అనుమానం, ఈ అనుమానాలను తీసుకెళ్ళి రీపోస్ట్ మార్టం అడిగారు. సింపుల్ కేసు ఇదే. ఓకే, బోత్ రిస్ట్స్ వర్ ఇన్ ఫ్లెక్స్డ్ పొజిషన్, రిస్ట్స్ వర్ ఇన్ ఫ్లెక్స్డ్ పొజిషన్, పాసిబుల్ టైడ్ విత్ క్లోత్స్. అంటే ఫ్లెక్స్డ్ పొజిషన్ అంటే ఇలా ఉందని, ఇప్పుడు ఎలా కట్టే ఒకవేళ ఎట్లా వెనక కట్టేస్తుంది, ఎట్లా లేదంటే ఇలా ఏదైనా సరే ఆయన చనిపోయినప్పుడు ఒకటి ఇలా ఉంది అనేది అతని అనుమానం. ఓకే, సరే ఇవన్నీ కోర్టులో ఎంతవరకు నిలబడతాయో మనకు తెలియదు. వీళ్ళు కోర్టులో వేశారు రీపోస్ట్ మార్టం చేయమని. మరి హైకోర్టు దాన్ని స్వీకరించింది. హైకోర్టు ఏం చెప్పింది అనేది మనం చూద్దాం. థ్యాంక్ యూ, నమస్కారం.